ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయండి. బీపీ ఒకటే చాలా హైలో ఉంది. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయింది కదా. ఈ టైంలో మీరు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రోజులు తనని బయటికి వదలకండి. ఇలాంటివి జరిగినప్పుడు బయట వాళ్ళ పలకరింపులు, ఓదార్పులు తనని ఇంకా మానసికంగా డిస్టర్బ్ చేయడం వల్ల తను వైల్డ్ గా రియాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆల్రెడీ చూశారు కదా మీ అబ్బాయి విషయంలో ఏం జరిగిందో. డాక్టర్ డాక్టర్ అదితి నన్ను గదిలో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయింది. వాట్? అదితి 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 నేను డాక్టర్ గారితో మాట్లాడతాను రా, అన్ని విషయాలు చెప్తారు. డాక్టర్ గారు ఒక గంటలో వస్తా అన్నారు. ఆయనతో మాట్లాడి నీకు చెప్తాను రా. నువ్వేం కంగారు పడ మాకరా, అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా. ఏవండి, మిమ్మల్ని లోపల డాక్టర్ గారు రమ్మంటున్నారు. నన్నా హా, మిమ్మల్ని వెళ్ళండి. హ? ఓ అమ్మాయి, నా బండి. ఓ అమ్మాయి, ఏమండి, గులాబీ రంగు చీరలో ఒక అమ్మాయిని చూసారా? ఇప్పుడే అటు వెళ్ళిందండి. నానా అటెళ్ళిందట. ఎవరండి ఆ అమ్మాయి? అబద్ధం చెప్పి నా బండి దొంగతనం చేసింది. ఏ అమ్మాయి అండి? మీ హాస్పిటల్ నుంచే వచ్చిందండి. ఏమో మాకు తెలీదండి. తెలియకపోవడం ఏంటండి? గులాబీ రంగు చీర కట్టుకుంది. సీసీ ఫుటేజ్ చూడండి. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమండి, మీరు చెప్తున్న అమ్మాయి గులాబీ రంగు పట్టుచీర కట్టుకునుందా? అవునండి. ఎవరా అమ్మాయి? ఏమవుతుంది మీకు? తను మా అమ్మాయేనండి. ఐఎమ్ సారీ. మీరు పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వకండి. మీ బండి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది. ప్లీజ్. అలాగేనండి. థ్యాంక్ యూ. యామిని, అదితి తన స్కూటీ తీసుకుని వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళుంటుందో ఏంటో. అన్నా, వదలండి, నన్ను వదలండి. అన్నా, యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లో మమ్మల్ని చూసి పారిపోతుంటే పట్టుకొని వచ్చినామన్నా. బుల్లబాయ్, నాకేం తెలీదు. నన్నెందుకు పట్టుకొచ్చారు? అరే బంగారాజు, నా బంగారం ఎక్కడ్రా? నిజంగా నాకు తెలీదు బుల్లబాయ్. నేను కూడా వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అరే, అరకోటర్ కోసం 60 అబద్ధాలు చెప్పే నువ్వు, అయినా సరే ఇన్నాళ్లుగా నిన్ను సాగుతున్న నా బంగారం, మీ ఇద్దరి బాండింగు నాకు తెలుసురా. అయినా అది ఎక్కడుందో నీకు తెలీదు అంటే నేను నమ్మాలా? నమ్మాలా? అన్నా, వీడీసారి అబద్ధానికి బాగా కట్టుబడి ఉన్నాడన్నా. వీడు కట్టుబడితే మనం వదిలేస్తామా? కట్టేసి కొల్లబడిస్తే నా బంగారం దానంతట అదే బయటకొస్తుంది. అలాగేనా? బుల్లబాయ్, నాకేం తెలీదు బుల్లబాయ్. బుల్లబాయ్, నా మాట విను. బుల్లబాయ్, నిజంగా నాకేం తెలీదు. చివరా
చెప్పరా చెప్పు. లబ్బాయ్ నేను చెప్పేది విను, నన్ను నమ్ము. యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. నువ్వు కూడా కాశ్మీర్ వెళ్ళావు కదా, నీకే తెలియాలి. చెప్పు, మా అమ్మ నా మేనకోడలు ఎక్కడ ఎక్కడ? చూడు, అది వయసుకొచ్చిన దగ్గర నుంచే దానికోసం కుక్కలా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా కన్ను గప్పి పారిపోవాలని చూస్తే వదిలేస్తాననుకున్నావా? అది నన్ను వదలాలని చూస్తే దాన్ని చంపేస్తానేమో గాని నేను సచ్చినా దాన్ని వదలను. రేయ్, వీడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. రోజు 3 పూటలా దాహం వేసేలా, ఆకలి పుట్టేలా దెబ్బలు వడ్డించండి. వీడి కోసం ఆ ముసల్ది నా బంగారం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ రావాలి. అలాగే దాని ఇంటి దగ్గర ఒకరిని కాపలా ఉంచండి. రేయ్, అది ఖచ్చితంగా ఇంటికొస్తుంది. గాలానికో వలకో నా బంగారు శాప సిక్కాలి. సిక్కుతుంది. అప్పుడు చెప్తా. అన్నా, బాస్ ఫోను. వీడేందిరా నా బంగారం మీద నాకంటే ఈడికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోయింది. ముందు ఈయన్ని కనిపెట్టి వేసేయాలి. హలో, చెప్పు బాస్. అహల్య సంగతి ఏమైంది? అదే పనిలో ఉన్నా బాస్. ఇదిగో ఇప్పుడే వాళ్ళ మేనమామను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నా బాస్. అన్నా, ఇంట్రాగేషన్ కాదు, ఎంక్వైరీ ఎంక్వైరీ. అదే అదే 2 రోజుల్లో బంగారం ఎక్కడున్నా పట్టేస్తాను. రే, ఇంకోసారి అహల్యని బంగారం అని పిలిచావో నిన్ను ఇక్కడే చంపేస్తాను. వాణ్ణి పట్టుకుంటావో కొడతావో నీ ఇష్టం. కానీ అహల్య ఎక్కడున్నా నిజం కనిపెట్టాలి. ఓకే బాస్. ఈడెవడ్రా నా బంగారాన్ని నేను బంగారం అనకూడదని నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. తప్పదన్నా, వీడు మనకంటే పెద్ద విలన్లా ఉన్నాడు. మనమే కొంచెం తగ్గాలి. తగ్గుతా నా బంగారం దొరకని అప్పుడు చెప్తా. రే బంగారు రాజు, విన్నావుగా నీ మేనకోడల చుట్టూ ఉచ్చి ఎలా బిగుసుకుందో? అది నాకు దొరికితే నా పెళ్ళంగా నీ కళ్ళ ముందే ఉంటుంది. అదే ఈయనకు దొరికిందనుకో, ఏమో నా ఊహ కూడా తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.